ఓకే, అందరికీ శుభాభినందనలు. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారిచే ప్రతి శుక్రవారము ఉండేటువంటి వాట్సాప్ రివ్యూ పుస్తక సమీక్షకి ఆహ్వానం. పుస్తక సమీక్షకు ఆహ్వానం ప్రతి శుక్రవారం 3 గంటల నుంచి 4 గంటల దాకా జరుగుతున్నటువంటి పుస్తక సమీక్ష కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్నటువంటిది పుస్తక సమీక్షకులు శ్రీనివాస్ గారు. వీరు సమీక్ష చేయబోయేటువంటి పుస్తకము మా నాయన మాట అనేటువంటి పుస్తకం. ఈ పుస్తక సమీక్ష కార్యక్రమం అనేటువంటిది గత సంవత్సర కాలంగా ప్రతి సంవత్సరం 2021 సంవత్సరంలో ఏప్రిల్ నాడు ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినటువంటి కె హేమచంద్రారెడ్డి గారి చేత ప్రారంభించబడి నిర్విఘ్నంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉదయం ఒక వారము ఇంగ్లీషు పుస్తకం, ఇంకొక వారము తెలుగు పుస్తకము సమీక్షించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం చెప్పుకున్నట్టుగానే విద్యార్థులకి మంచి పుస్తకాన్ని పరిచయం చేసి వాటిలో పఠనాశక్తి పెంపొందించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈరోజు పుస్తక సమీక్షకులుగా ఉన్నటువంటి వారు శ్రీనివాస్ గారు. వీరు ప్రస్తుతము గవర్నమెంట్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రారంభంలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసి తర్వాత ఎంఏ తెలుగు యూజీసీ నెట్ క్వాలిఫికేషన్ తీసుకొని పిహెచ్డి 2016లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి తీసుకోవడం. ప్రస్తుతం మీరు ఎంఎస్సి సైకాలజీ కూడా చేస్తున్నారు విద్యా విషయం. వీరు ప్రస్తుతం తెలుగు అధ్యాపకులు సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్నారు. ఇంతకు మునుపు 1996 నుంచి 98 వరకు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి తర్వాత సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేసి 2011 సంవత్సరం నుంచి తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈ 2011లో ఏపీపీఎస్సీ వారిచే నిర్వహించబడినటువంటి తెలుగు అధ్యాపకుల పరీక్షలో ప్రథమంగా రావడం జరిగింది. అలాగే వీరు మిసిబి సాహిత్య ప్రస్థానం, ప్రధాన సాహితీ, గోదావరి పత్రికలో సుమారు 12 వ్యాసాలు సమర్పించడం, ఒక తెలుగు సాహిత్య సదస్సును కూడా వీరు నిర్వహించడం జరిగింది. 30 జాతీయ సదస్సులో పత్ర బహుమర్పణ చేయడం జరిగింది. బెంగళూరు, మైసూరు సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా, అలాగే తుమ్కూరు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగాను ప్రస్తుతం వీరు సమర్పించబోయేటువంటి సమీక్షించబోయేటువంటి పుస్తకం మా నాయన అనేటువంటి సుంకర గోపాల దీన్ని సమీక్షించబడుతుందిగా మన శ్రీనివాస రెడ్డి గారిని కోరుతూ శ్రీనివాస రెడ్డి గారు మొదలు పెట్టారు. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రారంభించి నిర్విఘ్నంగా ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారికి అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి ఆయన మానసపుత్రికైనటువంటి హేమచంద్రారెడ్డి గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ సార్ గారికి ధన్యవాదాలు. నన్ను పరిచయం చేసేందుకు వారికి కృతజ్ఞతలు. ఈరోజు పుస్తక పరిచయానికి ఒక సాధికారికమైనటువంటి సంబంధం ఉంది. ఆగస్టు 12వ తేదీ జాతీయ నేషనల్ లైబ్రేరియన్స్ డే. ఈరోజు ఎస్ఆర్ రంగనాథన్ గారి జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో మనం ఈరోజు నేషనల్ లైబ్రేరియన్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. ఆయన
ఫాదర్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ సైన్స్. గ్రంథాలయ ఉద్యమానికి, గ్రంథాలయ చట్టాలకు, గ్రంథాలయ స్థాపనకు, గ్రంథాలయ సైన్స్ను, లైబ్రరీ సైన్స్ను అభివృద్ధి చేయడంలో ఎస్ఆర్ రంగనాథన్ గారు చాలా కీలక పాత్ర పోషించారు భారతదేశంలో. పుస్తకానికి అత్యంత విలువనిచ్చే భావనతో వారి స్మృతిలో కూడా ఈరోజు మనం పుస్తకాన్ని పరిచయం చేసుకుందాం. పుస్తకం హస్తభూషణంగా ఒకప్పుడు ఉండేది. దాని స్థానంలో ఈరోజు పడుకునేటప్పుడు కూడా మనం సెల్ని పక్కన పెట్టుకుని పడుకునే స్థితికి చేరుకున్నాం. ఇలాంటి తరుణంలో ఈ రోజున పుస్తకాన్ని పరిచయం చేసుకోవడం ఒక మంచి సందర్భంగా భావిస్తూ నేను నాకు అప్పగించినటువంటి కార్యక్రమంలోకి వెళ్తాను. పుస్తక సమీక్షలో భాగంగా శుంకర గోపాల గారు రాసినటువంటి మా నాయన పాట కవితా సంపుటిని నేను తీసుకున్నాను. ఇది డిసెంబర్ 2001లో ప్రచురింపబడింది. హోరు ప్రచురణల వారి మొదటి ప్రచురణగాను ఉంది ఇది. రెండవది శుంకర గోపాలయ్య గారి మొదటి కవితా సంపుటిది. ఇందులో 52 కవితలు ఉన్నాయి. కాలానికి సాక్ష్యం శుంకర గోపాల్ కవిత్వం అనే పేరుతో ప్రముఖ విమర్శకులు జి లక్ష్మీనరసయ్య గారు ఈ కావ్యానికి ముందు మాట రాశారు. మాటల కంపన పేరుతో కవికి పుస్తకాలను పరిచయం చేసినటువంటి రాధేయ గారు ఆత్మీయ వచనాలు తర్వాత కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రచురణ కర్తలు ఈ పుస్తకాన్ని ఎందుకు వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తెస్తూ ప్రచురణ కర్తలైనటువంటి అనిల్ డాని, శ్రీరామ్ పుప్పాల గారు మాటలు, ఆ తర్వాత మనఃపూర్వకంగా అంటూ పద్దెమిచ్చిన నాన్నకు, పాలిచ్చిన అమ్మకు, పుస్తకాన్ని ఇచ్చినటువంటి రాధయ్య గారికి ఇలా కవి కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతావందన తెలియజేస్తారు. ఆ తర్వాత మీ హృదయాలలోకి అంటూ కవితలు మొదలవుతాయి. మొదటి కవిత డిసెంబర్ 2019 నాటిది, అది ఖాళీ అయిన ఇల్లుగా ఉంది. చివరి కవిత నవంబర్ 2019 నాటి రాత్రికి రాత్రిగా ఉంది. ఇక కాలక్రమంలో చూస్తే మొదటి కవిత ఇందులో జూన్ 2008 నాటి సముద్రము నేను, కాలక్రమంలో చూసినప్పుడు ఆఖరి కవితగా జూలై 2021 నాటి కథ కావాలి కవిత ఉంది. మొత్తం కవితలు 52, పేజీలు 103. ఇది పుస్తకానికి సంబంధించి ఒక భౌతికమైనటువంటి స్పర్శ. ఇది కవిత్వం. భౌతిక స్పర్శ పదార్థానికి సంబంధించింది, కానీ కవిత్వం హృదయానికి సంబంధించింది. ఒక పుస్తకంగా చేతిలోకి మా నాయన పాటను తీసుకున్నప్పుడు నాకు కనిపించినటువంటి ఈ అంశాలు భౌతికమైనటువంటి అంశాలు ఇవి. మరి పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని వీటినన్నిటినీ దాటుకొని హృదయాలలోకి అంటూ కవిత్వంలోకి ప్రవేశిస్తే ప్రతి అక్షరంలోనూ మనకు కవి కనిపిస్తాడు. కవి శుంకర గోపాలయ్య. పుట్టింది శ్రామిక వర్గంలో, నెల్లూరు జిల్లా ఓజిలి రాజపాళెం సొంతూరు. తండ్రి కృష్ణయ్య, తల్లి నారాయణమ్మ. తండ్రి ఒకప్పుడు వీధి భాగవతాలు ఆడేవాడు. గోపాల్ గారు పెరిగి పెద్ద అయిన తర్వాత, అతనికి ఊహ అంతా బాగా తెలిసిన తర్వాత వీధి భాగవతాలు కూడా ఆడలేదని కవి గారి నోటి నుంచి విన్నటువంటి మాటలు. కవి జీవితం శ్రమతోను కళతోను కూడుకుని, రెండింటినీ శ్రమ కళ, పని పాట, అందుకే నాయన పాట అయింది. మనకి ఇంతకు ముందు కూడా పెద్దలు ఇప్పటికీ కూడా పని పాట అనే పదాన్ని జంటగానే వాడతారు. అందుకే శ్రమ కళ రెండు పెనవేసుకునే ఉంటాయి. సాహిత్యం ఎప్పుడు పుట్టింది, కవిత్వం ఎప్పుడు పుట్టింది అంటే ఎప్పుడైతే ఉత్పత్తి మొదలైందో ఉత్పత్తితో పాటే, ఆ ఉత్పత్తి సంబంధాలతో పాటే, ఆ ఉత్పత్తి సంబంధాలని పెంచుకోవడం కోసమనే
కళ కూడా ఉత్పత్తితో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో శుంకర గోపాలయ్య జీవితంలో కూడా శ్రమ కళ రెండు పెనవేసుకుని కనిపిస్తాయి. అందుకే రాసింది కవిత్వమైన శీర్షిక మా నాయన పాట అయింది. ఈ సహజంగా మనం కవితాత్మకమైన అభివ్యక్తిలో పదాన్ని పాటగాను వాక్యాన్ని కవిత్వంగాను భావిస్తాం. అందుకే అన్నమయ్య పదాలని పద సాహిత్యం అని చూస్తాం. అలాగే ఒక వాక్యం పుట్టింది అంటే కవిత్వం పుట్టిందని అర్థం. మామూలు మాటల్లో పదం అనే అర్థం వేరు అయినా సాహిత్య శాస్త్రంలోకి వచ్చేటప్పటికి పదం పాట అయింది, వాక్యం కవిత్వం అయింది. అందుకే వాక్యం రసాత్మకం కావ్యం అని. అలా చూసినప్పుడు ఈ కావ్యంలో ప్రతి మాట, ప్రతి పదబంధము, ప్రతి వాక్యము కావ్యమై మన ముందుకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పాట కవిత్వంగా, కవిత్వం పాటగా, పాటే కవిత్వంగా, కవిత్వమే పాటగా కనిపిస్తుంది. సహజంగా పాట ప్రజల్ని చైతన్యపరచడానికి, ఆ చైతన్యపరచడంలో భాగంగా సామూహిక చైతన్యం వైపుకి ప్రజల్ని ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఉద్యమించడానికి కనిపిస్తారు. మనకు ఈ పాట స్వాతంత్రోద్యమంలో కావచ్చు, లేదా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా కావచ్చు, శ్రీకాకుళ గిరిజన పోరాటంలో భాగంగా కావచ్చు, ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, పాటే ముందుండి ఉద్యమాన్ని నడిపించిన సందర్భం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ నాన్న పాడిన పాట 9వ కవితగా ఉంది. ఆ కవిత శీర్షికని మొత్తానికి శీర్షికగా పెట్టారు. సహజంగా మనం కవితా సంపుట్లకు శీర్షిక పెట్టే సందర్భంలో అలా ఇలా ఆలోచించి ఏం పెడదామని అన్ని కవితలకు అనువర్తింపై సంబంధించేటువంటి శీర్షిక దొరక్కో లేదా తెలియదు, కానీ ఏదో కవితా శీర్షికను తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి పుస్తకానికి శీర్షిక పెట్టే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ మా నాయన పాట కూడా అలానే అనుకుంటే నేను కూడా పుస్తకంలోకి వెళ్ళక ముందు అలా పెట్టిన శీర్షికనేమో అనుకున్నాను. కానీ 52 కవితల్లోనూ వాళ్ళ నాన్న పాట అంతర్లీనంగా, మంద్రంగా ఆ పాట మనకు బ్యాక్గ్రౌండ్గా, బీజిఎంగా మనకు వినిపిస్తూనే ఉంది. తాగొచ్చిన రాత్రి మా నాయన ఒక పాట పాడేవాడు, పారే నీటి గొంతు ఉండేది. ఆయన పాట కవిత్వమై గోపాల్ గొంతులో పలికింది. వాళ్ళ నాన్న ఎండిన వరిగడ్డి స్వరంతో పంచభూతాలు ఎవరివి అని ప్రశ్నతో వాళ్ళ నాన్న పాట మొదలైంది. ప్రశ్న ఎక్కడ పుడుతుందో అక్కడ చైతన్యం మొదలవుతుంది. అలా చైతన్యవంతమైనటువంటి కవి ముందుగా 2008లో కనిపిస్తుంది అట్లాంటి కవిత్వము. అదే సముద్రము నేను. దాన్నే ముందుగా తీసుకుంటాను, సముద్రము నేను అని. సముద్రానికి వెళ్ళినటువంటి కవి మా నాయన ఎప్పుడో చిన్నప్పుడు నన్ను బీచ్కి తీసుకెళ్ళాడు అని మొదలై ఆ బీచ్లో ఏం చూశాడు, ఆ తీరం వెంబడి మహాత్ముడి పాదముద్రల కోసం వెతికాడు. రాజకీయ కిరటాలు వాటిని చెరిపేశాయి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సముద్రాన్ని చూడడానికి వెళ్ళాను. సముద్రంలో ముఖం కడుక్కుని పైకి లేస్తున్న సూర్యుని చూశాను. ఇది వెతికింది కనపడలేదు, చూసింది సముద్రంలో నుంచి ఎర్రగా పైకి లేస్తున్నటువంటి సూర్యుని. ఆ తర్వాత జీవితం శూన్యము అనుకుంటే కాదది సముద్రానిది మృతఘోషాన్ని చూపించింది. జీవితం పోరాటము అనుకుంటే సముద్రం చైతన్య భాషగా హోరెత్తింది. అలల భాషతో నుండి అక్కడ మౌనంగా పడి ఉన్న ఒక శంకుని ఊది చూస్తే ఎక్కడ లేని చైతన్యంతో సముద్రాన్ని కవిత్వం చేశాను అని సముద్రాన్ని
కవిత్వం చేయడంతో 2008లో ఈ కవిత మా నాయన పాట మొదలైంది. అలా మొదలైన పాట ఎక్కడెక్కడికి ప్రయాణం చేసింది అంటే, ముందుగా మా నాయన పాటలో సహజంగా మనం తాతలు తండ్రుల పాటల్లో అచలతత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, బైరాగి తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటి తాత్వికత కనిపిస్తూ ఉంటుంది. ఆ తాత్వికతే అచలతత్వం అని చెప్పుకోవచ్చు. పండితులకు దగ్గరైనటువంటి శంకరుడి అద్వైతము సంపన్న వర్గాలది, ఉన్నత వర్గాలది అయితే, జీవితం నేర్పినటువంటి సుఖ దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు, ప్రకృతి ముందు మానవుడి అల్పత్వం లేదంటే పరిమిత తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత అచలతత్వం పుట్టిందేమో అనిపిస్తుంది. అందుకే మనకు సముద్రాన్ని, సంసారాన్ని సాగరంతోనూ, ఆత్మని శాశ్వతంగాను భావిస్తూ ఉంటాం. అచలతత్వం అంటే, అచలము అంటే చలనం లేనిది, స్థిరమైనది, కొండ అనే అర్థం ఉంది. ఇక్కడ మాత్రం అచలం అనేది ఆత్మగా ఉంటుంది. ఆత్మ శాశ్వతమైన అనే భావనతో మొదలవుతుంది. అందుకే నాన్న ప్రభావం, నాన్న భాగవతాల ప్రభావం, శ్రామికుల జీవితాల్లో ఆ పరిమితిని, జీవన పరిమితిని అర్థం చేసుకున్నటువంటి మనుషుల్లో వచ్చినటువంటి తాత్వికత, అచలతత్వాన్ని అర్థం చేసుకున్న కవి చీకటి కవితలో చీకటి ఆత్మజ్ఞాన ప్రబోధ గీత అంటారు. ఆత్మజ్ఞానం అనేది, ఎరుక అనేది అచలతత్వానికి సంబంధించింది. అలాగే నాన్న మంచం పైన పడి మరణానికి చేరువుగా ఉన్నప్పుడు ఆఖరిగా కవి మనసు చూడండి, ఏమి చేయని స్థితిలో యాతన యాతన, ఏమి జన్మ తండ్రి ఏమి జన్మ, ఆత్మ ఇమడలేని పరాయితనము అంటాడు. ఇది కూడా మరణాన్ని, జన్మను అచలతత్వంలో నుంచి అర్థం చేసుకునే పరిస్థితి అనిపిస్తుంది. అలాగే ఎరుకలో మామూలుగా మనకు శ్మశాన వైరాగ్యం కనిపిస్తుంది. ఎరుక అనే కవితలో ఒక మరణ అంత్యక్రియల దృశ్యాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి దాంట్లో నుంచి తాత్వికతను పిండుకుంటాడు. చివరి స్నానం, ఎండుగడ్డి వేశారు, 7 కట్లు కట్టారు, పాడకి కట్టిన కోడిపిల్ల బతుకును వ్యాఖ్యానిస్తూ భయం భయంగా అరుస్తోంది, బ్రహ్మంగారి భక్తులు తత్వాలు పాడుతున్నారు. జననము మరణము ఈ చక్రంలో నుంచి ఆత్మతత్వాన్ని పట్టుకొని, ఆత్మ శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని, ఆత్మ శాశ్వతం అనేటువంటి భావాన్ని ఎరుకగా భావించి తృప్తి పడేటువంటి స్థితి మనకు ఆ శ్రామికుల్లో కనిపిస్తుంది. అలాగే బైరాగి పాటలో మర్రిమానును కూర్చి ఒక మాట చెప్తాడు, జీవితత్వాన్ని చెప్పే బైరాగి పాటవి నువ్వు అని మర్రిమాను చూస్తాడు. అట్లే ఓదార్చే చేతులేవి కవితలో చిల్లుల సంచి అని తెలుసు, పగిలే కుండ అని తెలుసు. ఇది చిల్లుల సంచి అంటే ఏమిటి, పగిలే కుండ ఏది మనకు అర్థమైంది. ఖాయం. మనకి ఈ మధ్య సినిమాలో కూడా ఏమి జన్మం ఏమి జీవనము అని ఒక పాట ఒకటి వచ్చింది, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో నుంచి. అంతకు ముందే మనకు రకరకాల పాటలు, తత్వాలు, తోలు తిత్తి తూటులు 9 తుస్సుమనుట ఖాయం జీవా తుస్సుమనుట ఖాయం లాంటి పాటలు, జీవితం క్షణభంగురమైందని, నీటి బుడగ లాంటిదని, ఇలాంటి తత్వాలు మనం వింటూనే ఉన్నాం. అలాగే వేసవి గూర్చి ఒక మాట చెప్తూ, మంటలో తాటి చెట్టు కింద కళ్ళు తాగుదాం అనుకున్నాను, తాగుతూ తాగుతూ 4 కాటిసీను పద్యాలు విందామనుకున్నాను అంటాడు. తాటి చెట్టు కింద కళ్ళు తాగుతూ 4 కాటిసీను పద్యాలు. ఇచ్చోటనే జాషువావో, బలిజేపల్లి లక్ష్మీకాంత కవివో 4 కాటిసీను. ఇవన్నీ బైరాగి తత్వాన్ని, అచలతత్వాన్ని ప్రోత్సహించేవిగా. ఆ తర్వాత ఈ తత్వంలో నుంచినే మధ్య మధ్యలో మనకి విప్లవం కూడా కనిపిస్తారు. కురుస్తున్న దుఃఖం కవితల్లో ఉదయం
చెట్టును ఒంటరి చేసి వెళ్ళిన పిట్ట గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఆ పిట్ట నుంచి విప్లవం వైపు మనల్ని తీసుకెళ్తారు. ఆ పిట్ట కథ పాడుతుంది. ఆ కథలో దుఃఖము, మోదము, మేఘము, ఆ మేఘం గురించి చెప్తూ ఒక్క మెతుకుని రాల్చని మేఘము అన్నాడు. చిక్కని కవిత్వానికి మేఘం మెతుకుని రాల్చదు. మేఘం రాల్చేది మనకందరికీ తెలిసిందే, చినుకుని. కానీ కవి ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా మొదటి నుంచి చివరి దాకా మేఘం ఎలా మెతుకు అవుతుంది లేదా మేఘం మెతుకుని ఎలా పుట్టిస్తుంది అనే ప్రాసెస్ ని 2 పదాల్లో ఒక్క మెతుకుని రాల్చని మేఘము అంటాడు. మేఘం చినుకుని కాదు రాల్చేది, మెతుకుని. ఆ చినుకే విత్తనంలో ప్రాణం అవుతుంది, ఆ ప్రాణం మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు ధాన్యాన్ని ఇస్తుంది, ఆ ధాన్యం మెతుకునిస్తుంది, మెతుకు ప్రాణాన్ని ఇస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ ని కవి ఒక్క మెతుకుని రాల్చని మేఘము అంటాడు. ఈ సందర్భంగా మహాప్రస్థానానికి చలం రాసిన ముందు మాటలో ఎకానమీ ఆఫ్ వర్డ్స్ లేకపోవడం అనేది జీవితంలో అయినా కవిత్వంలో అయినా ఎకానమీ ఆఫ్ వర్డ్స్ లేకపోవడం అనేది దేశభక్తి కంటే మహాపాపము అనే మాట వినిపిస్తారు. ఇక్కడ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అనేది పరాకాష్ఠకు చేరుకునే విషయం కనిపిస్తాయి. అలాగే ఆ పిట్ట ఇంకా ఏమేం పాడుతుంది అంటే చెప్పినట్టు దుఃఖాన్ని, మోదాన్ని, ఒక్క మెతుకుని రాల్చని మేఘం గురించి, నీళ్ల కోసం 1000 అడుగులు నడిచే పాదాల గురించి, ఆ పాదాల పాట గురించి, ఆనందంగా ఉన్నటువంటి నాయకుల గురించి, సుఖంగా లేని ప్రజల గురించి పిట్ట పాడింది. పిట్ట చెట్టును విడిచి వెళ్ళిపోయింది. అది అడవికే వెళ్ళింది. కానీ తిరిగి వస్తుందో లేదోనని చెట్టు కురుస్తున్న దుఃఖంతో నిలబడే ఉంది. ఆ పిట్ట ఎవరు? పిట్ట ఎందుకు వెళ్ళింది? తిరిగి వస్తుందా లేదా? తిరిగి వస్తే ఎలా వస్తుంది? ఏం చేస్తుంది అనేది విప్లవోద్యమం నేపథ్యంలో, విప్లవ సాయుధ పోరాట నేపథ్యంలో అర్థం చేసుకునే విధంగా కనిపిస్తుంది. అదే ముఖ్యంగా ఊచల వెనుక ఉన్న ఉదయం గురించి చెప్తూ ఈకెల బాణం గురిపెడుతుంది అంటాడు. ఊచల వెనుక ఉన్నటువంటి ఉదయాలు ఏమిటి? ఆ ఉదయం అంటే సూర్యుడేనా? ఆ సూర్యుడంటే మనుషులేనా? ఆ మనుషులైతే ఎవరా మనుషులు? ఎందుకు ఆ ఊచల వెనకాల ఉన్నారు? ఎవరు ఊచల వెనకాల నెట్టారు అనే విషయాలన్నీ ఈ కవిత ఎంతసేపు అయినా సరే ఈ కవిత గురించే మాట్లాడచ్చు. ఈ మాట ఈకల బాణం గురిపెడుతుంది పిట్ట అంటాడు. ఈ పిట్ట ఈకల బాణం గురిపెట్టేటప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఏం పిల్లడో ఎల్దం వస్తావా పాటలో వంగపండు ప్రసాదరావు గారు చిలకలు కత్తులు దులపరిస్తాయట అంటాడు. శ్రీకాకుళముల సీమ కొండది చిలకలు కత్తులు దులపరిస్తాయట అని. అందుకే ఇంతకుముందు కూడా మాట చెప్పుకున్నాము, ఇది కవిత్వమైనా సరే పాటే. ఎందుకంటే పాట భౌతిక లక్షణాలు మనకు కనపడకపోయినా సరే పాట యొక్క ఆత్మ ప్రతి కవితలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈకలు బాణం గురిపెట్టడము, చిలకలు కత్తులు దులపరించడము ఇక్కడ కనిపిస్తారు. మొత్తం చెట్టును చూసి కవికి దుఃఖం కురుస్తోంది. ఏడిపించేది మాత్రమే కవిత్వం కాదు. ఈ కవిత ఆఖరి మాటగా దుఃఖం కురుస్తోంది అంటాడు. అక్కడితో కవిత పూర్తవుతుంది. అక్కడితో ఈ కవిత పూర్తయితే ఏడిపించే కవితను గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఆ కవితకు కొనసాగింపుగా మనకు తర్వాత కవిత దుఃఖలిపిలోకి వెళ్తే ఆయన అక్కడ విడిచిపెట్టిన దుఃఖాన్ని దుఃఖలిపిలో అందుకుంటాడు. నేను నిజంగానే ఈ కవిత రాసినప్పుడు దుఃఖం కురుస్తోందనే కవితని ఆ కవితగా మాత్రమే చూస్తే, అక్కడితో కవితను పూర్తి చేసుకుంటే కవి ఉద్దేశం ఏమి? దుఃఖించడమే ఉద్దేశమా? దుఃఖంతో మిగిలిపోమంటాడా అనిపించింది. సరే, దుఃఖలిపిలోకి వెళ్తే దుఃఖానికి కొనసాగింపుగా, దుఃఖం కొనసాగింపు చివరి దాకా దుఃఖమే ఉండదు.
మనిషి పుట్టుక ఏడుపుతోనే మొదలవుతుంది. కానీ ఆ ఏడుపే తర్వాత నవ్వుగాను, కోపంగాను, తిరుగుబాటుగాను, ప్రశ్నగాను అనేక రూపాలని ఆ ఏడుపు నుంచినే మొదలవుతుంది. మానవుడి పుట్టుక ఏడుపుతో మొదలై ఏడుపుతోనే కొనసాగదు. ఇక్కడ కూడా కవిత ఏడుపుతో ముగిసి ఆ తర్వాత ఏడుపుని అందుకుంటూ ఏడుపుని, దుఃఖాన్ని ఎలా కొనసాగించిందో చూద్దాం. దుఃఖాన్ని సానబెడితే కొందరి కన్నీళ్లు బుగ్గల టర్బైన్లపై పడి విద్యుత్ ప్రకంపనలు పుట్టిస్తాయి అని. ఇంత గొప్ప అభివ్యక్తి. బుగ్గల్ని టర్బైన్లతో పోల్చడము. మనకు ఇంతకు ముందు కవితల్లో బుగ్గల్ని ఎన్నెన్ని రకాలుగా పోల్చి ఏమేం చేశారు బుగ్గలను అనేది మనకు చాలా కవిత్వంలో ప్రాచీన కాలం నుంచి మనం బుగ్గల్ని ఏం చేశారు, ఎలా చూశారు అనేది చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ కవిలో బుగ్గల్లో ఆయన ఏం చూడలేదు. బుగ్గల్లో టర్బైన్లను చూశాడు. ఆ టర్బైన్ల పైన దూకేటువంటి జలపాతం దుఃఖ జలపాతాన్ని చూశాడు. ఆ జలపాతంలో నుంచి విద్యుత్ ప్రకంపనలు పుట్టిస్తాయి అంటాడు. ఆ తర్వాత ఆ దుఃఖం వైయక్తికమైతే ఉత్తి ఏడుపుగానే మిగులుతారు. ఆ దుఃఖం సామూహికమైతే ఆ దుఃఖం ఉద్యమానికి ఊపిరిపోస్తారు. చివరగా దానికి ఒక సామూహిక దుఃఖం ఉద్యమానికి ఊపిరి అని మనకు దుఃఖానికి లక్ష్యాన్ని కవి స్పష్టంగా నిర్దేశిస్తారు. కవిత్వం ఒక ఆల్కెమీ అని, కవిత్వం ఒక ఎన్ని రకాల కవిత్వాలు, ఎంతమంది కవులున్నారు, కవిత్వానికి అన్ని రకాల నిర్వచనాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కవిత్వాన్ని నిర్వచనానికి అందం అనిపించేటువంటి కవిత్వం కొన్ని కనిపిస్తాయి. రోటి పచ్చడిలో వరవర్రావుని చూపిస్తాడు. వాళ్ళ ఆవిడ కాస్తంత కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు అవన్నీ వేసి కాస్త ఉప్పు తగిలించి రోట్లో వేసి రోకలు బడి తీసుకుని దాన్ని దంచి నూరుతూ ఉండే సందర్భాన్ని, ఆ రోటి పచ్చడిని ఇప్పుడే కాస్త రుచి చూశాను, వరవర్రావు కవిత్వంలా ఉంది. రోటి పచ్చడి ఎర్రగా కారంగా ఉంటుంది. నాలుగు పైన వేసుకుంటే నషానికి అంటుంది కారం. ఇప్పుడే కాస్త రుచి చూశాను, వరవర్రావు కవిత్వంలా ఉంది. చూపుడు వేలు తీసుకురండి, రుచి చూసి ఎర్రెర్రగా వెలిగిపోదురు గాని అంట. ఎక్కడ రోటి పచ్చడి చూసి ఏదో కోవై సరళ ఊరగాయ నోట్లో పెట్టుకుని సినిమాలో దేశముద్ర సినిమాలో నోట్లో వేసుకొని ఆహా ఓహోని నవనాడుల్లోనూ ఆ రుచి ప్రసరిస్తూ ఉంటే ఆ తన్మయత్వంతో ఊగిపోయేటువంటి రోటి పచ్చడి కాదు ఇది. వరవర్రావు లాంటి కవిత్వాన్ని మెదడుకు రుచి చూపించేటువంటి కవిత్వం, చూపుడు వేలుకి శక్తినిచ్చేటువంటి కవిత్వం, ఆ రుచి చూసి ఎర్రెర్రగా వెలిగిపోయేటువంటి కవిత్వం. ఇక్కడ ఎరుపు అనేది దేనికి చిహ్నమో మనకు అర్థమవుతూనే ఉంది. అలాగే మా నాయన పాటలో నాన్న ఎండుతున్న వరిగడ్డి స్వరంతో కన్నీళ్లు పెట్టుకుని భూమి, గాలి, నీరు, ఆకాశం, అగ్ని ఎవరివి అని ప్రశ్నించేవాడు. ఇక్కడ ఎండిన వరిగడ్డి స్వరము, ఎండుతున్న వరిగడ్డి స్వరం. మనకు శ్రీశ్రీ కవిత ఓ కవితలో చాలా చెప్పుకుంటూ వస్తాడు. విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను అని, కాళో నీళ్ళలో పడి లేవడానికి చాలని తాగుబోతు వ్యక్తాలాపన, రోగార్తుని రక్తనాళ సంస్పందన, పడుపు కత్తె రాక్షస రతిలో అర్ధ నిమీలిత నేత్రాల బాధల పాటల పల్లవి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పినటువంటి రహస్యము, ఇలా ఇంకా చలం దానికి జోడించి కాళ్ల కింద పడి నలుగుతున్న చీమల కాళ్ళు విరిగిన చప్పుడు విన్నాడు శ్రీశ్రీ అంటాడు. అలా ఎండుతున్న వరిగడ్డి స్వరము,
ఎండిపోతున్నటువంటి వరిగడ్డి ఏ స్వరంతో ఏడుస్తుంది, ఏ స్వరంతో తన మూలుగుతుంది, ఊపిరి పోయే సందర్భంలో ఎండుగడ్డి స్వరం ఎలా ఉంటుంది, ఆ స్వరంతో ఆయన ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత సాకి తీస్తే అప్పుడు ఆ స్వరంలో ఎన్కౌంటర్లో మరణిస్తూ అరచిన ఉద్యమకారుడి కేక ఉండేది అని. వాళ్ళ నాన్న పాటలో ఇది. వాళ్ళ నాన్న పాటలో ఎన్కౌంటర్లో మరణిస్తూ గుండెలోకి తోట దిగిన తర్వాత కిందికి ఒరిగిపోతున్న తుపాకీని అలాగే ప్రయత్నంతో ఎత్తిపట్టి అరుస్తూ వేసిన కేక వినిపిస్తుంది అంటాడు. ఆ కేక ఏమై ఉంటుందో కవిని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు అనే పేరుతో ఒక కవిత కనిపిస్తారు. అది ప్రత్యేకించి ఇంతకు ముందే ఊచల వెనకాల ఉన్న ఉదయాలు అనే మాట ఒకటి విన్నాం మన కవితలో. ఆ ఊచల వెనకాల ఉన్నటువంటి ఉదయాల కోసం రాసింది వాళ్ళు అని. వాళ్ళిద్దరూ ఏం చేశారు? రాజ్యం చేసే అరాజ్యపు పనులు వద్దనేగా. రాజ్యం చేసే అరాజ్యపు పనులు అని. ఇక్కడ కవి ఇంకాస్త అధ్యయనం చేస్తే అర్థమయ్యే విషయం ఏమంటే, రాజ్యం అరాజ్య పనులు ఏమి చేయదు, రాజ్యం పనులే చేస్తారు. అది మనకు అరాజ్యం పని అనిపిస్తాయి, కానీ రాజ్యం యొక్క స్వభావం అర్థమైతే అరాజ్య పనులు అనే మాట కవి వాడినడేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యం స్వభావమే అంత, అక్కడ అరాజ్యం ఏది లేదు, రాజ్యం స్వభావమే అది, రాజ్యం యొక్క సహజ స్వభావమే అది. అలా కాకపోతే అది రాజ్యం కాదు కదా. అది మీరు ఎంత భయపడకపోతే వాళ్ళను చెరలో పెడతారు, ఇది రాజ్యం స్వభావంలో భాగమే. అది అర్థమైతే ఆ రాజ్యం తీసేయచ్చు. ఓసారి వదిలి చూడు, వాళ్ళు మీలాంటి వారు కాదు మనుషులు అంటారు. ఇలా వరవర్రావు కోసము, సాయిబాబా కోసము, వరవర్రావు సాయిబాబా లాంటి ఇంకా ఆనంద్ తెల్దుండే లాంటి వాళ్ళ కోసం అంకితం చేయబడ్డ, వాళ్ళ కోసం రాయబడ్డ కవిత వాళ్ళు అని. ఇంకా ఆఖరుగా కథ కావాలి అని. విప్లవ కవిత్వంలో ఇంతకుముందు ఒక ఆరోపణ వినిపిస్తూ ఉండేది. విప్లవ కవిత్వంలో కవిత్వం వాచ్యమైంది, లేవండి, ఉరకండి, తిరగబడండి, పోరాడండి అనేటువంటి నినాదప్రాయమైనటువంటి కవిత్వం వచ్చేది అని. ఒకసారి శంకర గోపాల్ కవిత్వాన్ని చూస్తే విప్లవ కవిత్వాన్ని కూడా ఇంత సృజనగా చెప్పొచ్చా, విప్లవాన్ని ఇంత కవితాత్మకంగా పరాకాష్ఠకు తీసుకెళ్లొచ్చా అనేది గోపాల్ కవిత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కథ కావాలిలో ఎలాంటి కథ కావాలి ఇప్పుడు అంటే, లేడి చంపిన పులి కథ, కొంగను చంపే చేప కథ, దేశం లోపల జరిగే కుట్రల కథలకు నిప్పు పెట్టేటువంటి అగ్గి పుల్ల కథ కావాలి అంటారు. చరిత్రను మార్చే సందర్భాలు, చరిత్రను వక్రీకరించే సందర్భాలు, ప్రజల్ని అజ్ఞానంలో ముంచి పబ్బం గడుపుకునే సందర్భాలు, ప్రజల దృష్టిని మళ్లించే సందర్భాలు, తాయిలాల సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం. అవన్నీ ఒక రకంగా ఈ కుట్రలో భాగాలే. ఏ కుట్ర అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అరాజ్యపు అనేటువంటి మాటను తీస్తే మిగిలేటువంటి కుట్రలేమి. ఆ కుట్రలకి నిప్పు పెట్టేటువంటి అగ్గిపుల్ల కథ కావాలంటే అది. ఇలా కవి సముద్రాన్ని కవిత్వం చేయడంతో మొదలై అచరతత్వంలో నుంచి విప్లవంలోకి వస్తాడు. విప్లవం అలా కొనసాగుతూ ఉండగానే భిన్న సందర్భాల్ని లేదా చూసిన ప్రతి సందర్భాన్ని కవిత్వం చేయడం కవికి వెన్నతో పెట్టిన విద్య అనే పదాన్ని సహజంగా పరిణామ క్రమాన్ని నమ్మేటువంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు, కానీ నేను కాస్త బయటకు వచ్చి ఆ మాట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెన్నతో పెట్టిన విద్య అనే మాట ఇక్కడ వాడాల్సి వస్తుంది. అనివార్య ప్రకటన అనేది భిన్నమైన కవిత. ఈ కవిత నన్ను కాస్త
ఆయన కూడా చివరిలో మాట రానట్టే నాకు కూడా మాట రాకుండా చేసినటువంటి కవిత. ఒక వేసవి మధ్యాహ్నం మా ఇంటి వాకిట్లో కూర్చున్న అమ్మలక్కలు ఏం మాట్లాడుకుంటారు, ఆ దృశ్యాన్ని మనకు స్పష్టంగా కెమెరా ముందు ఒక సినిమా చూపినట్టు చూపిస్తాడు. ఏం మాటలు అవి, ఏమున్నాయి ఆ మాటలు అంటే, లేచిపోయిన పార్వతి కూతురు గురించి, భర్తతో వేగలేక వచ్చేసిన సుజాత గురించి, బేరం కుదరక పెళ్ళాగిపోయిన పావని గురించి, ఇంకా ఏం చెప్పుకుంటారు చూడండి. స్త్రీలు మాత్రమే ఉంటే వాళ్ళపైన ఎటువంటి ఒత్తిడి లేకపోతే రాముడు సీతకు చేసిన అన్యాయం గురించి, ద్రౌపదికి పాండవులు చేసిన నష్టం గురించి, భర్త కోసం చూపు కోల్పోయిన గాంధారి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం వినలేదేమో, కవి విన్నాడు. వాళ్ళు ఇవే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక వాతావరణం చూపిస్తాడు. అదే వారి చుట్టూ కమ్ముకున్న పురుషాధిక్యపు పొగ అని. పురుషాధిక్యాన్ని పొగతో పోలుస్తాడు. వారి గుండెల్లో స్తబ్దుగా ఉన్న అగ్నిపర్వతాలు, వారి వేలి కొసల్లో చిగురించే మొక్కల్ని ఆయన చూశాడు. అదే కవికి ఒక లోచూపు ఉంటుంది. కవి మాత్రమే వాటిని చూడగలడు. సహజంగా అందరము ఈ దృశ్యాలు చూసినటువంటి వాళ్ళమే. దారిపోయేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు, నిత్య జీవితంలో మనకు అడుగడుగున అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కవి ఆ దృశ్యాల్లో నుంచి ఒక చలనశీలతను, ఆ చలనశీలతలో నుంచి ఒక తాత్వికతను, ఆ తాత్విక గుర్తుగా కొన్ని ప్రతీకల్ని ఎంపిక చేసుకుంటాడు. దాన్ని కవిత్వీకరిస్తాడు. ఆ క్రమంలో వారి చుట్టూ కమ్ముకున్నది పురుషాధిక్య పొగ అంటాడు. వారి వేలి కొసల్లో చిగురించే మొక్కలు చూశాడు. ఆఖరికి ఇంకా చాలా చాలా మాట్లాడుకున్న తర్వాత రాత్రి వైపుకి వాళ్ళ సంభాషణ వెళ్ళింది. ఒక స్త్రీ అన్నది కదా, మనం ఓడినట్టు నటిస్తాం కానీ గెలవడం అసాధ్యమని ప్రకటిస్తే. తర్వాత నాకు ఏమీ వినపడలేదు అంటాడు కవి. తేరుకుని కవి అనివార్యంగా ఒక ప్రకటన చేస్తాడు. ఏమది? చాలా సింపుల్ గా ఉంది, చాలా బలంగా ఉంది. స్త్రీలు బలవంతులు. ఇది ఆఖరిగా కవి చేసినటువంటి ప్రకటన. ఇలా కవిత్వంలో చాలా సందర్భాల్ని కవిత్వీకరిస్తూ వస్తాడు. ఒక మర్రి చెట్టుని, ఇంటి ముందు వాకిళ్ళలో కూర్చున్నటువంటి స్త్రీలని, రాత్రి ఒంటరిగా పడుకున్నటువంటి చీకటిని, ఆ రాత్రిని, ఇలా ప్రతి సందర్భాన్ని కవిత్వం చేసుకుంటూ వచ్చే క్రమంలో, ఇన్నింటిని కవిత్వం చేసే క్రమంలో వైరుధ్యాలు అనేవి అక్కడక్కడ పొడుచుతూ ఉంటాయి. సాయిబాబా గురించి, వరవర్రావు గురించి, విప్లవం గురించి, ప్రశ్న గురించి, చరిత్ర గురించి, దాంతో జరుగుతుండే కుట్రల గురించి మాట్లాడే సందర్భం ఒకటైతే, సీసా కాలుష్యంలో అనే కవితలో ఇప్పుడు నేను ప్రహ్లాదునైనా కావాలి, మా అమ్మ మహిషాసుర మధ్యనైనా కావాలి అంటారు. ఏ సందర్భం అంటే ఇది? వాళ్ళ నాన్న తాగొచ్చి అమ్మని బూతులు తిడుతూ కొడుతూ ఉండే సందర్భంలో ఏమీ చేయలేక ఖాళీ సీసాలను పగలగొడుతూ ఉండే కవికి అనిపించింది, ఆఖరికి నేను ప్రహ్లాదుడినైనా కావాలి, మా అమ్మ మహిషాసుర మధ్యనైనా కావాలి. కవిత్వంలో ఒకే సంపుటిలో మహిషాసుర మధ్యన అమ్మ కావాలని, తాను ప్రహ్లాదుడు కావాలని కోరుకుంటూనే సాయిబాబాను, వరవర్రావును, పూచల వెనకాల ఉన్నటువంటి ఉదయాలను కోరుకోవడం కాస్త వైరుధ్యానికి దారితీసే అంశమే.
కాకపోతే కవి అనేక అంశాలని కవిత్వీకరించే సందర్భంలో అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయాలు, కవి కొత్త కొత్త పదాలను మనకు అందించి వెళ్ళాడు. బుగ్గల టర్బైన్లు, దుఃఖపు కాంతులు, పొడవైన వాక్యం లాంటి రోకలి అంటాడు రోటు పచ్చడి కవిత్వంలో. ఎండుతున్న వరిగడ్డి స్వరము అంటాడు. మగ వృష్టి అంటాడు. ఆ స్త్రీలంతా వాళ్ళ ముందు వాకిల ముందు కూర్చొని మాట్లాడే సందర్భంలో మగ వృష్టి అనే పదాన్ని వాడతారు. ఇవన్నీ కొత్త కొత్త పదాలు వ్యవహారంలోకి తీసుకురావడం. ఒక మగ వృష్టి అనే పదంతో ఎంత వాతావరణం మన కళ్ళ ముందు, ఎంత సంస్కృతి మన కళ్ళ ముందు, పురుషాధిక పొగ అనే ఒక మాటతో కొన్ని వేల సంవత్సరాల పురుషుడి దాష్టీకము మన కళ్ళ ముందుకు అలా వస్తాయి. అలాగే పొద్దుగూట్లో పడే వేళలు, ఉప్పు చేపలు, తుమ్మముళ్ళు, నిట్రాడులు, శ్రీశ్రీ చెప్పినటువంటి సమస్త వృత్తుల సమస్త చిహ్నాలు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తాయి. ఇలా ఆఖరిగా ఖాళీ చేసిన ఇల్లు అని కవిత గురించి మాట్లాడుకుని సమయం పూర్తి అవుతుంది కాబట్టి అంశాన్ని ముగిస్తాను. కవికి ఎక్కువగా పేరు తీసుకొచ్చిన కవిత ఈ మధ్య కాలంలో చాలా మందిలో నానిన కవిత, చాలా మందిని ప్రభావితం చేసిన కవిత ఖాళీ చేసిన. ఇంతకుముందే చెప్పుకున్నాం, కవి ప్రతి సందర్భాన్ని కవిత్వం చేస్తాడు. ఒకసారి బాడుకు ఇల్లు చూద్దామని భార్యాభర్త కలిసే వెళ్ళుంటారు. వెళ్తే ఆ ఇల్లు ఖాళీ చేసింది. ఆ ఖాళీ చేసిన ఇల్లు కవిత్వమైంది. ఆ కవిత్వం జీవితమైంది. ఇల్లు ఖాళీ అని తెలిస్తే చూడటానికి వెళ్ళాం. గతంలో ఉన్న ఇల్లాలు వేసిన మొక్క ఒకటి జ్ఞాపకాలను పూస్తోంది. తీసిన తలుపు గత సంసార దుఃఖాన్ని పాడుతోంది. గోడకు తగిలించిన క్యాలెండర్ పోయిన నెలనే భరిస్తూ ఉంది అంటాడు. ప్రతి పదము సాధికారికమైంది. ఇక్కడ క్యాలెండరు ఆకు తిప్పని క్యాలెండరు పోయిన నెలనే చూపిస్తూ ఉంది అనే మాట సాధారణంగా వాడచ్చు. కానీ పోయిన నెలనే భరిస్తూ ఉంది అంటాడు. గతం ఎప్పుడు బరువే. గతాన్ని మోస్తూ కూర్చుంటే ముందుకెళ్ళలేము. జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఫిలాసఫీ కనిపిస్తుంది ఇక్కడ. జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు చెప్పేది వర్తమానంలో ఉండమని, ఆలోచన ఉండద్దు. ఆలోచన అంటేనే గతానికి సంబంధించింది లేదా భవిష్యత్తుకు సంబంధించింది. దాన్ని మోస్తూ కూర్చుంటే అది మరణంతో సమానము. అందుకే భరిస్తాం. పోయిన నెలని భరిస్తుందంటే గతాన్ని మోయడమే. మోత ఎప్పుడు బరువుగానే ఉంటుంది. అలా ఒక్క పదం వాడడం ద్వారా ఒక గొప్ప ఫిలాసఫీని మన ముందుకు తీసుకొస్తాడు. అమ్మా నాన్న భయపడ్డప్పుడు వణికిన పిల్లల భయం ఆ మూలన నక్కి ఉంది. సంసారంలో రోజు ఉండేవి, కనిపించేవి. కానీ కవిత్వం అయితే ఎంత ఆశ్చర్యం గొలుపుతాయో ఖాళీ నీళ్లు మనకు చూపిస్తారు. అక్కడక్కడ పగిలిన గాజు ముక్కలు సొంతింటి కలల్లా ఉన్నాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో కొన్ని కోట్ల మందికి సొంతింటి కళ పగిలిన గాజు ముక్క లాంటిది. దాన్ని ఎంత అద్భుతంగా కవిత్వీకరించాడు. ఇంకొకటి, సరిగ్గా ఆపని కుళాయి నుంచి జీవితం బొట్లు బొట్లుగా రాలుతోంది. దేన్నైనా సరే సరిగ్గా ఆపకపోతే అది కుళాయి అయినా జీవితమైనా బొట్లు బొట్లుగా రాలుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో శోభన్ బాబు జీవిత చరిత్ర పైన ఆకలి రాఘవేంద్ర గారు ఆయన బయోగ్రఫీ రాశారు, జీవిత రాశారు. దానికి పెట్టిన పేరు పరుగు ఆపడం ఒక కళ. ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేస్తే బొట్లు బొట్లుగా రావడం. ఆ ఆపడంలో తడబడిన జీవితం బొట్లు బొట్లుగా రావడం.
ఇంతవరకు ఇట్లాంటి ఊహ, ఇది ఒక కవి సమయం అనిపిస్తుంది నాకు నిజంగానే. జీవితం బొట్లు బొట్లుగా రావడం ఏంటి, అది ఊహకు ఒకసారి జీవితంలోకి తీసుకుంటే భయం వేస్తారు. జీవితం బొట్లు బొట్లుగా రాలితే ఎలా అని. ఆఖరికి ప్రతి ఇంట్లోనూ ఒక సముద్రం ఉంటుందని, ఆ సముద్రాన్ని దాటడానికి పడవల్లాంటి మనుషులు కావాలి అని. మళ్ళీ నాకు ఒక మాట గుర్తొస్తుంది, ఏమిటంటే సముద్రం సంసార సాగరము, దాన్ని ఈదడానికి విష్ణు నావయే అని మాకు తెలుగు చెప్పుకునేటప్పుడు అలంకారాలకు ఉదాహరణగా చెప్పేవాడు. సంసార సాగరాన్ని ఈదడానికి విష్ణు నావయే మార్గము అని. అలా ప్రతి ఇంట్లోనూ ఒక సముద్రం ఉంటుంది, ప్రతి ఇల్లు ఒక సముద్రము, దాన్ని దాటడానికి పడవల్లాంటి మనుషులు కావాలి. కవి అచలతత్వంలో ఉన్నాడా, ఆధ్యాత్మికంలో ఉన్నాడా, విప్లవంలో ఉన్నాడా అన్నది ఇంకాస్త తర్వాత కవితా సంపుటి స్పష్టంగా, ఇప్పటికి మాత్రం కవి అన్నింటిలో ఉన్నాడు అనిపిస్తుంది. కాకపోతే దీనికి సమర్థింపుగానే సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరపాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు, అది జీవితమంతా విస్తృతమైనది అన్నటువంటి బాలగోపాల్ గారి మాటల్ని మనం ఇక్కడ తీసుకుంటే, ఈ మాటకు 100కు 100 సరిపోయేటువంటి కవితా సంపుటి మా నాయన పాట. ఈ నాయన పాట అందరి గుండెల్లోనూ అంతర్లీనంగా వినిపిస్తున్నటువంటి పాట. ఆ పాట మనందరి జీవితాల్లో ఎక్కడో సన్నగా మంద్రంగా అలా వినిపిస్తూ ఉంటే, గోపాల్ గుండెలో అది బిగ్గరగా హై పిచ్లో ధ్వని ప్రతిధ్వని రెండూ అక్కడే గుండెల్లోనే మోగుతున్నటువంటి పాట అయింది. ఈ నాయన పాటని మనం కూడా తీసుకుంటే, ఆ నాయన పాటకి ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని వాల్యూమ్ పెంచుకోగలిగితే అందరి జీవితాల్లోనూ నాయన పాట అవుతుంది. మనందరి నాన్నలు కృష్ణయ్యలే దాదాపు. ఆ నాన్న పాటని జీవితంలోకి తీసుకుంటే జీవితాలు, తద్వారా సమాజాలు చైతన్యవంతమవుతాయని, ఆ చైతన్యం వైపుకి మనమంతా ప్రయాణించాలని, దానికి మా నాయన పాట ఒక చక్కటి ఉదాహరణ అని, చుక్కాని అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఉన్నత విద్యామండలి వారికి ధన్యవాదాలతో సెలవు. మీకు కూడా ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే సాధారణంగా ఒక కవిత్వము పుస్తకాన్ని పరిచయం చేయడం అంటే ప్రధానంగా అందరూ దాంట్లో ఉండేటువంటి కవిత్వం చదువుతారేమో, ఆ కవిత్వానికి అర్థాన్ని వివరిస్తారేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ మీరు చాలా స్పష్టంగా కవిత్వంలో ఉండేటువంటి విశ్లేషణమైనటువంటి భావాన్ని హృదయంగా చెప్పడం జరిగింది. చాలా దానికి మిమ్మల్ని చాలా చాలా బాగా అంటే చాలా సాధారణమైనటువంటి అంశాలతో రాసినటువంటి కవిత్వాన్ని ప్రత్యేకంగా దాంట్లో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి భావాన్ని గురించి చెప్పడం అనేటువంటి జరిగిందని భావిస్తూ, మీరు ఈ రకంగా పరిచయం చేసిన పుస్తకాన్ని పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ కవికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మీకు ధన్యవాదాలు చెప్తూ, ఉన్నత విద్యామండలి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.